వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2029 ఎన్నికల మీద చాలా ఆశలే పెట్టుకున్నారా? మళ్ళీ ఎలాగైనా వచ్చేది నేనే, అధికారం ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునేది నేనే అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతానని ఆయన లెక్కలు అయితే వేసుకుంటున్న మాట క్లియర్గా కనబడుతూనే ఉంది. దానికి కారణాలు, దానికి అవకాశాలు ఆయనకు మాత్రమే తెలుసు కాదు, యావత్ రాష్ట్రానికి కూడా ఇప్పటికే సినిమా అర్థం అవుతూనే ఉన్నాయి. ఈ 2024 నుంచి 2029 మధ్యలో జరిగిందే మరోసారి జరగవచ్చు అన్నది ఆయన ఆలోచనగా కనబడుతుంది. అలా జరగకపోయినా 2024 మాదిరిగా మాత్రం కీడైతే అసలు జరిగే అవకాశం ఉండదు అనేది క్లియర్గా తెలుస్తుంది. బీజేపీకి ఈసారి అంటే 2029 ఎన్నికల్లో పూర్తి మెజారిటీ రాదని అంతా అంటున్నారు. దానికి నిదర్శనం 2024 ఎన్నికలు అని చెబుతున్నారు. మూడవసారి పోటీ చేస్తే ఏకంగా 240 లోపు సీట్లు వచ్చాయి. మెజారిటీ 30కి పైగా సీట్ల దూరంలో ఆగిపోయింది. మరి 2029 అంటే ఏకంగా 15 ఏళ్ల పాటు బీజేపీ పరిపాలన అన్నమాట. దాంతో బీజేపీ మీద వ్యతిరేకత భారీగానే ఉండొచ్చని అంచనా ఉంది. ఈసారి కూడా 200కు పైగా సీట్లు వస్తే చాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీ సిద్ధంగా ఉంటుందని. మరి 70కి పైగా ఎంపీలు తక్కువ పడితే ఎలా? 70కి పైగా ఎంపీలు తక్కువ పడితే అది ఎన్డీఏ కూటమితో కూడా సాధ్యపడే విషయం అయితే కాదు అనేదే విశ్లేషకులు గట్టిగా బల్లగుద్ది చెబుతున్నమాట. అప్పుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి తటస్థ మిత్రుల పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఎన్డీఏ వీళ్ళపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుందంటున్నారు. ఇదిగో ఈ ధీమాతోనే వైసీపీ కూడా ఒంటరి పోరుకు సిద్ధమవుతూ కేంద్ర బీజేపీ పెద్దలకు సానుకూలంగా ఉండేందుకు ఇప్పటి నుంచే చూస్తుంది అనే ప్రచారం కూడా లేకపోలేదు. జగన్ విషయం తీసుకుంటే ఆయన కాంగ్రెస్ కి పూర్తిగా దూరం, ఎప్పటికీ ఆ పార్టీతో కలవనని పార్టీ వైసీపీ స్పష్టంగా బల్లగుద్ది చెబుతోంది. బీజేపీ కాంగ్రెస్ అంటే బద్ద శత్రువు. ఈ కామన్ పాయింట్ తోనే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని, కేంద్ర పెద్దలను తన వైపు తిప్పుకునేందుకు చూస్తున్నారు. జగన్ వైపు నుంచి సాఫ్ట్ కార్నర్ తోనే ఉన్నారు. గడిచిన 20 నెలల్లో కేవలం టీడీపీని మధ్యలో జనసేన విమర్శించి జగన్ బీజేపీని అసలు ఏమీ కూడా అనడం లేదు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారినే ముఖ్య టార్గెట్గా ముందుకు వెళ్తున్నారు. వాస్తవానికి కర్త కర్మ క్రియ అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు చేతిలోనే మొత్తం ఉంటుంది కాబట్టి చంద్రబాబు ఎజెండాగా విమర్శలు చేస్తున్నారు జగన్. దాని వెనుక దూరాలోచన ఏమీ లేదు, కానీ బీజేపీతో కొత్తగా విభేదాలకు పోవద్దన్నదే జగన్ ఆలోచనగా కనబడుతుంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైసీపీ అధినేత భావిస్తున్నారు. దీనికోసం కేంద్ర పెద్దల సహాయం కూడా ఆశిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. రేపటి రోజున ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి వచ్చినా కేంద్రానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని బీజేపీలో కీలక నేతలకు మనసులోని మాట చేరవేస్తున్నట్లు ప్రచారం అయితే సాగుతోంది. బీజేపీ పెద్దల వైఖరి ఎలా ఉంటుందన్నది చూడాల్సి ఉంది. ఒకటైతే నిజం, బీజేపీ మధ్యలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే మంచి అభిప్రాయం ఉంది. ఈ వ్యక్తి ఒక మాట చెబితే ఆ మాట మీద నిలబడతారు రాబోయ్. ఆ మాట కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాడు. అది చరిత్ర కూడా చెబుతున్న మాటే. జగన్ మాట ఇచ్చి తప్పే వ్యక్తి కాదు. చంద్రబాబు మాదిరిగా రాజకీయ వ్యూహాల కోసమో, రాజకీయ గెలుపోటముల కోసమో జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వెయ్యరు అనేది బీజేపీ పెద్దలకు ఇప్పటికే తెలిసిన వాస్తవం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా సానుకూలంగానే బీజేపీ పెద్దల నుంచి సమాచారం వస్తుంది. జగన్కి ఏ విధంగా సహకరించినా టీడీపీ వైపు నుంచి సహకారం ఉండదు. కూటమిలో ఇది కీలక పాయింట్. పొత్తులో ఉన్న పార్టీగా బీజేపీ కీలకంగా ఉంటుంది. అదే టీడీపీ కూటమిలో ఉన్న వైసీపీకి బీజేపీ వైపు చూడడం అనివార్యంగా ఉంటుంది. అది జగన్కు కాంగ్రెస్ వ్యతిరేకత అనే బలహీనతగా చూస్తున్నారు. మరి జగన్ కానీ, వైసీపీ వ్యూహకర్తలు కానీ బీజేపీ నుంచి పరోక్షంగా అయినా సహాయం ఆశించడం అన్నది కానీ, ఆ తరహా ఆలోచనలు కానీ గెలుపుని అందించే వ్యూహాలేనే చూడాల్సిన పరిస్థితి. ఏదేమైనా రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన, చంద్రబాబు అరాచక శక్తులు విజృంభిస్తూ చేస్తున్న దురాలోచన పరిస్థితి వెరసి డ్యామేజ్ జరుగుతూనే ఉంది. జనసేన, టీడీపీ, పైగా వీళ్ళిద్దరు కూడా రాబోయే ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్న కాలంలో ఇంతే బలంగా, ఇంతే కసిగా, పట్టుదలతో ముందుకు అడుగులు వేయగలుగుతారా అన్నది కామన్గా ప్రశ్నించాల్సిన అవసరం. మరి ఆ వ్యక్తులు కనుక అలా ఉండలేకపోయినా మొదటికే మోసం, జగన్కు గెలుపు రెండూ సులభమవుతాయి.